హాయ్ ఫ్రెండ్స్, డైలీ యోగా చేయండి, హెల్తీగా ఉండండి. హాఫ్ అన్ అవర్ అయినా యోగా చేస్తే మీరు చాలా యాక్టివ్గా ఉంటారు, ఆనందంగా ఉంటారు. మీరు యాక్టివ్గా ఆనందంగా ఉంటే మీ ఫ్యామిలీ మొత్తం యాక్టివ్గా ఆనందంగా ఉంటుంది. మీ ఆనందం, మీ ఫ్యామిలీ ఆనందం మీ చేతుల్లోనే ఉంది. తప్పకుండా యోగా చేస్తారు కదా అందరూ. చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ రండి నాతో కూడా కలిసి యోగా చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా యోగా చేయడం ఒక వరం. ఆ వరం కావాలంటే మీరు కంపల్సరీ కొద్దిగా దేవుణ్ణి ప్రార్థించినట్లు మీ బాడీకి కూడా కొంచెం ఎక్సర్సైజ్ చేయండి. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, హ్యాండ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 ఉల్టా 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా డైలీ 2 సెట్స్. ఇప్పుడు 10 చేసాం కదా, 20 20 చేసుకుంటూ పోతే చాలా బాగా అనిపిస్తుంది. ట్రై చేయండి, డైలీ యోగా చేయడానికి ట్రై చేయండి. ఏదో ఒకటి చేయాలి. అలా అని మనం గమ్మును కూర్చోన్నామనుకో అలాగే ఉండిపోతాము. యోగా చేసామంటే చాలా యాక్టివ్గా హెల్తీగా ఉంటాము. తప్పకుండా చిన్న చిన్నవి సింపుల్ ఎక్సర్సైజెస్, హెవీగా చేయాల్సినంత అవసరమే లేదు. స్టార్టింగ్ అంతా చిన్నగా చేసుకుంటూ వెళ్ళామంటే ఆటోమేటిక్గా మనమే చేస్తాము. తర్వాత సింపుల్గా మన లెగ్స్కి హ్యాండ్స్తో చేయడం. ఇలా హ్యాండ్స్ పెట్టి లెగ్స్ ఇలా క్రాస్ 2 3 4 5 6 7 8 9 10 ఈ విధంగా 10 10 20 చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఏదో సన్నగా అయిపోయి ఏదో చేసేయాలని కాదు. మన బాడీ మనకు యాక్టివ్గా, మనం 10 మందిలోకి వెళ్ళినప్పుడు కూర్చొని అబ్బా నొప్పి నొప్పి అనకుండా ఉండడం కోసం యోగా చేసుకుంటూ హెల్తీగా ఉండండి. ప్రతిసారి యోగా 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 అంటున్నాను అంటే అందరూ యోగా చేయాలి, హ్యాపీగా ఉండాలి అని. ఇలా సింపుల్ చాలా ఉన్నాయి ఎక్సర్సైజెస్, మనం చేయాలి. కానీ ప్రతిదీ యోగాని మనం మనసుతో చేయాలి, హ్యాపీ ఫీల్ అవుతూ చేయాలి. తప్పకుండా చేస్తారు కదా యోగా. చేయండి ప్లీజ్, యోగా చేయండి, యాక్టివ్గా ఉండండి. నెక్స్ట్ ఇలా నిల్చొని మనం వంట చేస్తూ కూడా, మన కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటాం. ఆ వంట అయ్యేలోపు ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 ఇది ఫీల్ అవుతూ చేయాలి. మనం చేసేటప్పుడు ఇక్కడ ఈ భాగం కదులుతూ ఉంటుంది కదా, ఎలా తిరుగుతూ ఉంది అనేది చేయాలి. 3 4 5 6 7 8 9 10 సింపుల్గా. అంటే ఇప్పుడు ఫాస్ట్గా కూడా చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్గా ఇలా తిప్పేసామనుకో ఏదైనా ఇబ్బంది అయిందంటే కష్టం కదా. అందుకని ఫస్ట్ స్టార్ట్ చేసేటివన్నీ స్లోగానే స్టార్ట్ చేయాలి. తర్వాత కొంచెం లెగ్స్ వెడల్పుగా పెట్టుకొని సైడ్ బెండింగ్స్. ఇక్కడ అంతా లావుగా ఉంటారు కదా చాలామందికి, బ్లౌజ్ వేసుకున్నా ఏదో బ్రేక్స్ లాగా ఇలా ఉన్నట్లు ఉంటాయి. అవంతా బాగా నీట్గా ఉండాలంటే ఇదని కాకుండా సింపుల్గా ఇలా మనం ఫస్ట్ ఇక్కడ వరకు పెట్టగలిగితే చాలు. కొద్ది రోజుల తర్వాత స్లోగా డౌన్, ఎంత డౌన్కి వెళ్ళగలిగితే అంత డౌన్కి. ఫస్ట్ ఇక్కడ వరకు ట్రై చేయండి. ఇలా ఉంటుంది కదా, ఇలా ట్రై చేయండి. అంతే, ఇంతే చాలు. ఇంట్లో ఇలాగే ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10 కొద్ది రోజులు అలా ప్రాక్టీస్ చేస్తూ డౌన్కి వచ్చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 అలా ప్రాక్టీస్లో వస్తుంది అది. వెంటనే ఫస్ట్ మనకే కింద పొంగాలని చూసి ఇక్కడ ఎక్కడైనా పట్టుకునింది అనుకో, తర్వాత నెక్స్ట్ డే మీరు చేయలేదు కదా. అలా కాకుండా మనం ఎంతవరకు చేయగలమో అంతే చేయాలి. మేమైతే క్లాస్కి వెళ్తాము, క్లాస్లో ఒక 35 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఏదో చేసేస్తున్నారని మేము చేసామనుకో, మా బాడీ తత్వం వేరే ఉంటుంది, వాళ్ళ బాడీ వేరే ఉంటుంది కదా. అలా ఎవరిని చేయకూడదు. మనకు అయినంత వరకు మనం చేయాలి. డైలీ చేయాలి యోగా, డైలీ చేయాలి కంపల్సరీ. ఏదో ఒక టైంలో ఒక హాఫ్ అన్ అవర్ చేయండి చాలు. ఫుల్ అని నేను చెప్పను, హాఫ్ అన్ అవర్ చేయండి యోగా. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీరే ఎక్కువ టైం తీసుకుంటారు. ఓకే. తర్వాత చాలామంది బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతూ ఉన్నారు కదా. చిన్న లేదు పెద్ద లేదు, ఎందుకంటే వర్క్ టెన్షన్ అలా ఉంటున్నాయి పిల్లలకి. కానీ పిల్లలకేమో చదువుల టెన్షన్, పెద్దవాళ్ళకేమో వర్క్ టెన్షన్. ఇవి తగ్గాలి అనుకుంటే కొంచెం సింపుల్గా మనంతా మనం చేసుకోవాలి. ఈ బ్యాక్ పెయిన్కి ఇలా పెట్టి ఎక్కడ మనకు పెయిన్ ఉందో ఆ ప్లేస్లో ఇలా పెట్టుకొని జస్ట్ ఇలా బెండ్ అవ్వాలి. ఎంత టైం ఉండగలిగితే అంత. మళ్ళీ లేయాలి, మళ్ళీ అప్.
అలా చేయగలిగితే చాలా బాగా రిలీఫ్ అనిపిస్తుంది. ట్రై చేయండి. ఇవన్నీ సింపుల్ ఎక్సర్సైజెసే. మీరు డైలీ చేస్తూ ఉంటే ఏ ఎక్సర్సైజ్ అయినా చేసుకోవచ్చు మనం, కానీ బాడీకి అయితే ఎక్సర్సైజ్ కంపల్సరీ అవసరం. ఓకే ఫ్రెండ్స్, చేస్తారు కదా, డైలీ యోగా చేస్తారు కదా, తప్పకుండా యోగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మన ఫ్యామిలీలో మనం హెల్తీగా ఉన్నామంటే ఫ్యామిలీ మొత్తం హెల్తీగా ఉంటుంది. కరెక్టా కదా? చెప్పండి, ఆలోచించండి. ఇంట్లో పెద్దలు హెల్తీగా ఉన్నారంటే ఆటోమేటిక్గా పిల్లలు కూడా చాలా చాలా హెల్తీగా ఉంటారు. ట్రై చేయండి. నేను ఇప్పుడే వాకింగ్ వెళ్ళొచ్చి యోగా స్టార్ట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, అందరికీ హోలీ శుభాకాంక్షలు. బాయ్.